బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ భారీ రుణభారం తెలంగాణకు సవాల్గా మారిందని, ఈ సమస్యని పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16వ ఆర్థిక సంఘాన్ని కోరారు. ఇవాళ ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. ఇక చైర్మన్ అరవింద్ పనగారియా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమిడిరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశాన్ని కేంద్ర ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని, దీంతో రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాలని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరుకుంటే, ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. ఇక ఈ నేపథ్యంలో రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలని లేదా అదనపు ఆర్థిక సహాయాన్ని అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు తగినంత సహాయం అందిస్తే దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు.